కొంతమంది మీడియా అవుతున్నారు, కొందరు సోషల్ మీడియా అవుతున్నారు. సమాజంలో ఇప్పటికీ పరాన్నజీవులు ఉన్నారు. ఈ మాటలెక్కడ్నుంచొచ్చాయో తెలుసా? ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి. ఒక అనాలోచిత వ్యాఖ్య. నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులు అని అనడం ఆన్లైన్లో ఎంత పెద్ద డిజిటల్ విప్లవానికి దారితీసిందో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఈ ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఒక పక్క ఇంటర్నెట్ మీమ్స్, ఇంకో పక్క సీరియస్ పాలిటిక్స్. ఈ రెండింటి కలయిక ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ పేరు వినడానికి ఫన్నీగా ఉన్నా దీని వెనక ఉన్న సామాజిక కోపం, వ్యవస్థల పట్ల యువత ఫ్రస్ట్రేషన్ దేనికి సంకేతమో తెలుసుకుందాం. సరే, అసలు ఈ టాపిక్లోకి డీప్గా వెళ్దాం. ఈ మొత్తం ఎపిసోడ్ని మనం ఒక 6 భాగాలుగా అర్థం చేసుకుందాం. ముందుగా ఈ తిరుగుబాటు ఎలా మొదలైంది, ఆ డార్క్ హ్యూమర్ని వీళ్ళు ఎలా ఆయుధంగా మార్చుకున్నారు, అసలు యువత మేనిఫెస్టో ఏంటి, సిస్టమ్ మీద జెడ్ కోపం ఎలా ఉంది, దీన్ని అణచివేయడానికి ప్రభుత్వం మెటాడేటాని ఎలా ట్రాక్ చేస్తోంది, ఫైనల్గా ఇది కేవలం ఒక సెటైర్గా మిగిలిపోతుందా లేక నిజమైన పాలిటిక్స్లోకి వస్తుందా అనేది ఒక యాక్టివిస్ట్ కోణంలో ఆలోచిద్దాం. మొదటిగా అసలు ఈ తిరుగుబాటుకు పడిన ఆ నిప్పు రవ్వ ఎంతో చూద్దాం. ఇక్కడ అస్సలు నమ్మలేని విషయమేంటంటే ఇదంతా కేవలం గంటల వ్యవధిలో జరిగిపోయింది. మే 15న ఆ వివాదాస్పద వ్యాఖ్యలొచ్చాయి, అంతే. మరుసటి రోజే 30 ఏళ్ల అభిజీత్ దీప్కే అనే స్టూడెంట్ దీనికి కౌంటర్గా కాక్రోచ్ జనతా పార్టీ అనే బ్రాండ్ని, వెబ్సైట్ని లాంచ్ చేశాడు. ఒక్కసారి ఆలోచించండి, కేవలం 72 గంటల్లో 1,00,000కు పైగా సభ్యులిందులో చేరారు. రాత్రికి రాత్రే ఆన్లైన్లో ఉన్న కోపమంతా ఒక ఆర్గనైజ్డ్ ఫ్రంట్గా మారిపోయింది. ఇక వీళ్ల బ్రాండింగ్ చూస్తే భలే ఐరానిక్గా ఉంటుంది. సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ అండ్ లేజీ. అంటే లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య మరియు సోమరిపోతు. రాజ్యాంగ విలువల పక్కనే తమను తిట్టడానికి వాడిన ఆ లేజీ అనే పదాన్ని ఒక బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్లా వేసుకున్నారు. సిస్టమ్ మీద వేసిన అద్భుతమైన సెటైరిది, నిరుద్యోగుల గొంతుకగా మారడానికి వాడిన డార్క్ హ్యూమర్ ఇది. ఇక్కడే మన రెండో పాయింట్ వస్తుంది. రాజకీయంలో మీమ్ కల్చర్ని వీళ్ళు ఎలా ఆయుధంగా వాడుకున్నారో గమనించాలి. 10 మిలియన్లు అంటే అక్షరాల 1 కోటి. పార్టీ స్టార్ట్ అయిన అతి తక్కువ రోజుల్లోనే వీళ్ల ఇన్స్టాగ్రామ్ రీచ్ 10 మిలియన్ల మార్కును టచ్ చేసింది. ఆన్లైన్లో యూత్ ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో, ఎంత వేగంగా కనెక్ట్ అవుతున్నారో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఈ పాయింట్ నిజంగా మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. పుట్టి కేవలం కొన్ని రోజులే అయిన ఈ మీమ్ పార్టీ ఇన్స్టాగ్రామ్ రీచ్ కొన్నేళ్లుగా అధికారంలో ఉన్న 100 కోట్లు ఖర్చు పెట్టే అతిపెద్ద పార్టీ డిజిటల్ ప్రెజెన్స్తో పోటీపడింది. సోషల్ మీడియా అల్గారిథమ్స్ ఈ మోడర్న్ సటైర్కి ఎంతలా పుష్ ఇస్తున్నాయంటే సాంప్రదాయ రాజకీయ ప్రచారాలు కూడా దీని ముందు తేలిపోయాయి. ₹1 ఖర్చు లేకుండా డార్క్ హ్యూమర్తో వీళ్ళు సాధించిన ఇంపాక్ట్ ఇది. అయితే ఇదంతా చూసి వీళ్ళు కేవలం మీమ్స్ వేసుకునే బ్యాచ్ అనుకుంటే పొరపాటే. వీళ్ల డిమాండ్స్ వింటే మైండ్ బ్లాంక్ అవుతుంది. అదే మన మూడో పాయింట్, మినహాయించబడిన వారి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలోని డిమాండ్స్ ఎలా ఉన్నాయో చూడండి. వ్యవస్థల పట్ల యూత్కి ఉన్న అసంతృప్తికి ఇది అద్దం పడుతోంది. 1. జడ్జిలకు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదు. 2. ఎవరైనా ఓటు తొలగిస్తే స్వయంగా ఎన్నికల కమిషనర్లపైనే యూఏపీఏ చట్టం కింద కేసు పెట్టాలి. 3. లోక్సభ సీట్లు పెంచకుండానే మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలి. 4. పార్టీలు మారే నాయకులను 20 ఏళ్లపాటు ఎన్నికల్లో బ్యాన్ చేయాలి. 5. స్వతంత్ర మీడియా కోసం కార్పొరేట్ల చేతిలో ఉన్న మీడియా లైసెన్స్లు క్యాన్సిల్ చేయాలి. ఇవన్నీ వినడానికి రాడికల్గా ఉన్నా ఇవే కదా గ్రౌండ్ రియాలిటీలో సామాన్యులు కోరుకుంటున్న నిజమైన మార్పులు. అసలు ఈ రేంజ్ డిమాండ్స్ అడగడానికి కారణమేంటి? అక్కడే మన 4వ పాయింట్ వస్తుంది, జెన్ జెడ్ సిస్టమిక్ ఫ్రస్ట్రేషన్. డిజిటల్ యూత్ అనుభవిస్తున్న వాస్తవాలకు, ఎస్టాబ్లిష్డ్ పార్టీలు చెప్తున్న మాటలకు అస్సలు సంబంధం లేదు. ఎక్కడ చూసినా నిరుద్యోగం, నీట్ లాంటి వరుస పేపర్ లీకులు, ఆకాశాన్ని తాకుతున్న ధరలు, పడిపోతున్న రూపాయి విలువ, వీటన్నిటికీ మించి వ్యవస్థల మీద పూర్తిగా నమ్మకం కోల్పోవడం. ఈ ఫ్రస్ట్రేషనే ఒక అగ్నిపర్వతంలా మారి ఆన్లైన్లో పేలుతోంది. ఈ డేటా ఒక్కసారి గమనించండి. భారతదేశ జనాభాలో 35 ఏళ్ల లోపు ఉన్నవారు సుమారు 60 కోట్ల మందున్నారు. 60 కోట్లు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న యూత్ చేతిలో పనుల్లేక, తమ వాయిస్ వినిపించడానికి సరైన ప్లాట్ఫామ్ లేక ఎదురుచూస్తున్న టైంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళందరి కోపాన్ని బయటపెట్టే ఒక లాంచ్ ప్యాడ్లా దొరికింది.
మరి ఇంత పెద్ద డిజిటల్ మొబిలైజేషన్ జరుగుతుంటే సిస్టమ్ సైలెంట్గా ఉంటుందా? అస్సలుండదు. అదే మన 5వ పాయింట్. ప్రభుత్వం ఈ డిజిటల్ యాక్టివిస్ట్లను ఎలా ట్రాక్ చేసి అణచివేస్తోందో చూద్దాం. ఈ ఆన్లైన్ ఉద్యమాన్ని ఆపడానికి సంస్థలు చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యాయి. స్టెప్ 1, ఎక్స్ ఖాతాలను అంటే పాత ట్విట్టర్ అకౌంట్స్ని వెంటనే సస్పెండ్ చేయడం. స్టెప్ 2, ఇన్స్టాగ్రామ్ పేజీలను హ్యాక్ చేయడానికి ట్రై చేయడం. స్టెప్ 3, యాక్టివిస్టులు వాడే ఫైనాన్షియల్ యాప్స్ని, వాళ్ల సోషల్ మీడియా మెటాడేటాను తీవ్రంగా ట్రాక్ చేయడం. ఇక స్టెప్ 4, స్వతంత్రంగా గొంతు వినిపించే యూట్యూబ్ ఛానల్స్కి అల్గారిథమ్స్ ద్వారా వ్యూస్ రాకుండా తొక్కేయడం. మెటాడేటా ట్రాకింగ్ ద్వారా ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేసి భయపెట్టే ప్రయత్నాలు చాలా సీరియస్గా జరుగుతున్నాయి. అయితే ఇదంతా ఫేస్ చేస్తూ మన చివరి పాయింట్కి వద్దాం. ఇది కేవలం ఒక ఆన్లైన్ సెటైర్గానే మిగిలిపోతుందా, లేక నిజమైన పాలిటిక్స్గా మారుతుందా? 2011లో వచ్చిన ఇండియా అగెయిన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్ చూస్తే అది ఒక బలమైన లీడర్ చుట్టూ నడిచింది. చివరకు ఆమ్ ఆద్మీ పార్టీగా మారింది. కాని ఈ కాక్రోచ్ జనతా పార్టీ పరిస్థితి వేరు. ఇదొక డీసెంట్రలైజ్డ్ ఇంటర్నెట్ సెటైర్. అసలొక స్ట్రక్చరూ లేదు, ఒక నాయకుడూ లేడు. కేవలం మీమ్స్తో ఒక ఫార్మల్ పొలిటికల్ ఫోర్స్గా ఇది ఎలా మారుతుంది అన్నదే ఒక పెద్ద ప్రశ్న. వైరల్ అవ్వటం వేరు, పాలన చేయటం వేరు కదా. వీరికొక అధికారిక రిజిస్ట్రేషన్ లేదు, ట్రెడిషనల్ క్యాంపెయిన్ స్ట్రక్చర్ అస్సలు లేదు. ఇదంతా చూస్తుంటే ఒక వారం రోజులు ట్రెండ్ అయ్యి ఆ తర్వాత కనుమరుగయ్యే ఎన్నో ఇంటర్నెట్ ఫ్యాడ్స్లాగా ఇది అవుతుందా అనిపిస్తుంది. దానికి తోడు వ్యవస్థల నుంచి వస్తున్న భారీ డిజిటల్ సప్రెషన్ని వీళ్లు తట్టుకోవాలి. డార్క్ హ్యూమర్తో అట్రాక్ట్ చేయగలిగినా సీరియస్ పాలసీ డిబేట్స్కి ఈ సెటైర్ పనికొస్తుందా అన్నది ప్రాక్టికల్గా ఆలోచించాలి. అయితే ఇది కేవలం ఇండియాకు మాత్రమే పరిమితమైన ఇష్యూ కాదు. రీసెంట్గా బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో యూత్ చేసిన తిరుగుబాట్లు చూశాం కదా. ఎస్టాబ్లిష్మెంట్స్ని ఎలా కుదిపేశాయో మనకు తెలుసు. ఆ ఆందోళనల తాలూకు స్పార్క్ ఇక్కడ కూడా కనిపిస్తోంది. ఇది దక్షిణాసియా అంతటా వస్తున్న ఒక భారీ జనరేషనల్ షిఫ్ట్ అని మనకు క్లియర్గా అర్థమవుతోంది. సో ఫైనల్గా మనం అడగాల్సిన ప్రశ్న ఒకటే. ఒక మీమ్ నుండి పుట్టిన ఈ ఉద్యమం నిజమైన పాలిటిక్స్లో ఉండే కఠినమైన వాస్తవాలను తట్టుకుని నిలబడగలదా, లేక నెట్లో వచ్చిన ఇంకో ట్రెండ్లాగా చరిత్రలో మిగిలిపోతుందా? జెన్ జెడ్ యువత ఆన్లైన్ ఫ్రస్ట్రేషన్ భవిష్యత్తు రాజకీయాలను ఎలా మార్చబోతుందో మనందరం చాలా సీరియస్గా గమనించాలి. ఈ ఎక్స్ప్లెయినర్లోని అంశాలు మనకు కొత్త డిజిటల్ పాలిటిక్స్ మీద ఒక క్లారిటీ ఇచ్చాయని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ డైనమిక్స్ని గమనిస్తూనే ఉందాం. ఆల్రైట్, మళ్ళీ కలుద్దాం.